2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేషరాశి వారికి లాభస్థానంలో రాహు బాగున్నాడు. 9వ స్థానంలో శుక్రుడు, సూర్యుడు అనుకూలంగా ఉన్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మరియు ఎలినాటి శని నడుస్తోంది. 12వ స్థానంలో శని భగవాన్ ఉన్నారు. దీని మూలంగా మీరు బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నవగ్రహ టెంపుల్ కి వెళ్ళండి. ఈ వారంలో చాలా చాలా అనుకూలంగా ఉంటది. ప్రదక్షిణాలు చేయండి. నవగ్రహ టెంపుల్లో మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. అలాగే గురువారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. శత్రువులు పెరిగే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మేష రాశి వారికి ధనపరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదో విధంగా ధనం అనేది వస్తుంది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. కుటుంబ పరంగా మీకు చాలా బాగుండబోతోంది. 2వ స్థానం అధిపతి అయిన శుక్రుడు 9వ స్థానంలో ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా ధనం వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబం నుంచి చాలా ఆనందంగా అవుతే ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మెంటల్ టెన్షన్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటది. పంచమాధిపతి అయిన సూర్యుడు 9వ స్థానంలో ఉండటం మూలంగా లవర్స్ కి బాగుంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం అనేది బిజినెస్ పరంగా మాత్రం. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. సప్తమాధిపతి 9వ స్థానంలో ఉంటారు. సప్తమాధిపతి శుక్రుడు అవుతారు. 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా బాగుంటది. ఎవరికైతే వివాహం కుదరట్లేదు వివాహం కూడా కుదిరే అవకాశం ఉంటది. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. వృత్తిపరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. దశమాధిపతి 12వ స్థానంలో ఉంటాము. కుజు దృష్టి 10వ స్థానాధిపతి అయిన శని మీద పడటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం మీరు శనివారం రోజున శనికి తైలాభిషేకం లాంటివి చేయిస్తే కనుక వృత్తిపరంగా బాగుంటది. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయం సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.